మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో బిల్టప్ సర్కిల్ కి దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ పోలేరమ్మ జాతర సందర్భంగా గత రోజు వేలాది మంది భక్తులు అయితే పోటెత్తి వచ్చినట్లయితే తెలుస్తోంది. పోలేరమ్మ జాతర భాగంగా బాణసంచా లాంటిది పేల్చడం అయితే జరిగింది. దాని కారణంగానే నిప్పురవ్వలు రాజేసుకొని ఇక్కడ బుజిలీ సామాన్ సంబంధించినటువంటి అంగడి అయితే పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఈ షాప్ ఓనర్ మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇక్కడ పక్కనే కదా మీ షాప్ కి పక్కనే ఇక్కడ అంత పెద్ద ప్రమాదం అయితే జరిగింది. దీనివల్ల ఎవరికైనా ఏమైనా జరిగిందా? అసలు ఇది ఎట్లా జరిగింది, ఏంటి? ఈ పటాకులు పేల్చినారు, పెద్ద పెద్ద పటాకులు పేల్చినారు. ఆ మెరుగలు పోయి గాలికి పోయి అక్కడ పాతీరం సామాన్ అంగడి ఉంది. అంగట్లో ఆ సామాన్ అంతా కొంత మేల్దింది, తేడుతుంది. దాంట్లో మెరుగలు పోయి పడినాయి. చూసుకోలే అంటే నిదానంగా పొగలు వచ్చినాయి. అక్కడ అన్ని బ్యాండర్లు కట్టాయి, కానీ ఎవరికి కనపలే. ఆడ బండ పందెం ఉంది. దానివల్ల మంటలు చల్లరేగి బాగా పెద్దగా మంటలు వచ్చినాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఆ పక్కన మంగళ షాప్ పేదవాడు చాలా సామాన్లు ఉన్నాయి, కాలిపోయినాయి. కాలిపోయిన తర్వాత ఇక్కడ మంట ఇక్కడికి వచ్చింది. నాది ఇక్కడ బెటర్. ఈ షాప్ కి సంబంధించినటువంటి యజమాని అయితే ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎంత నష్టం జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఈయనకి ఎలా తెలిసింది అనే విషయాల మీద ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి. మేడం, నిన్న 3:30 మధ్యలో జరిగింది మేడం. బాణసంచ కాల్చినారు. బాణసంచ మెరుగులు వచ్చి పడిపోయినాయి మేడం. పడి ఒకటేసారి ఎగిసి మంటలు ఎగిసినాయి మేడం. ఎగిసినాయి తర్వాత మేము ఆర్పేదానికి ఎంత ప్రయత్నం చేసినా మాతో కాలేదు మేడం. ఫైర్ ఇంజిన్ పిలిపించి ఆర్ప్ చేసినాం మేడం. ఇక్కడ బారికేడ్లు ఉన్నాయి మేడం, అన్ని అడ్డాలు ఉన్నాయి. ఇక్కడ చుట్టూ ఈ పక్క మొత్తం ఇవి బ్యానర్లు అన్ని ఉన్నాయి. ఎవరికి తెలియదు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఎవరు చూడలేదు. సుమారుగా ఎంత ఆస్తి నష్టం జరిగిందని చెప్పి 6:30 నుంచి 7 వరకు మేడం. 7:30 వరకు లక్ష నష్టం అయితే జరిగింది. ఎవరేం చెప్పలేదు మేడం. ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సాయం అందుతుంది అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఆశిస్తున్నాం మేడం, అంతే. దీనికి ఇన్సూరెన్స్ లాంటివి అలాంటివి ఏమి ఉండవా? ఏం ఉండవు మేడం. అలాంటివి ఇప్పుడు పూర్తి నష్టం ఏదైనా మీరే భరించాలి. అమ్మ చెప్పండి, మీకేం సమస్య? బీదాలో సార్ బొంకంత కాలిపోయింది. తెచ్చుకుంటే తినాలా లేకుంటే లేదు. చేయడం పరిస్థితి బాగాలేదు. ఏదో బంకు, ఏదో పేదవాడిని నేను, ఏదో బతుకు కోసం ఈ బంకు పెట్టుకున్నాను. ఏదో దయచేసి మాకు సాయం చేయండి. బాబు చెప్పండి, మీరే రకంగా నష్టపోయారు? యాక్చువల్ గా ఈ తిరునాళ్ళకి లైటింగ్ మొత్తం మాది. అయితే ఇక్కడ కటౌట్ కట్టినాం, భారీ కటౌట్ పెద్దది, ఒక 2-3 లక్షల దాకా అయింది. అది మధ్యాహ్నం 3ంటికి ఆ టైంలో మేము అన్నం తిని అక్కడే ఉన్నాము. ఇది కాలిపోయింది. అది ఎలా కాలిపోయింది అయితే అది టపాసులు పీల్చారంట, మాకైతే తెలీదు. దానివల్ల కాలిపోయిందని చెప్తున్నారు. 2-3 లక్షల దాకా మాకు లాస్ అయింది. ఒక గంటన్నర తర్వాత నిప్పు రాజేసుకొని పెద్ద మంటలుగా చెలరేగడం అయితే జరిగింది. అంతలో హుటాహుటిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడం వలన ఎంతో పెద్ద ప్రమాదం జరిగేటువంటి పరిస్థితిని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాప్ అయితే చేశారని తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళు కానీ లేట్ అయితే జరిగి ఉంటే ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉండే అంగళ్ళు పూర్తిగా దగ్ధమయ్యే పరిస్థితి అయితే జరిగి ఉండేదని ప్రస్తుతం మనతో ఉన్నటువంటి స్థానికులు, మనతో మాట్లాడినటువంటి స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది.